హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ధ్రువరాటి మీరంతా వినే ఉంటారు. ఇతను మన దేశంలోనే ఫేమస్ యూట్యూబర్. సుమారు 31 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మేబీ ఇతను తెలియని వారంటూ ఎవరు ఉండరేమో. తెలుగు వాళ్ళకి తక్కువ పరిచయం ఉండొచ్చు, ఎందుకంటే నేషనల్ ఇంటర్నేషనల్ టాపిక్స్ గురించి పాడ్కాస్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. దేశాన్ని వ్యతిరేకించడంలో సుప్రసిద్ధుడు. దేశం గురించి చులకనగా మాట్లాడడంలో గొప్ప పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి. చాలా మంది ఇతన్ని అభినందిస్తారు, కానీ నాలాంటి వ్యక్తులు ఎందుకో ఇతన్ని లైక్ చేయరు. ఎందుకంటే దేశాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తుల్ని మనం లైక్ చేయడం ఏంటండి, నాకు అర్థం కాదు. 31 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే అంతమంది సబ్స్క్రైబ్ చేస్తారా? అంటే సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి ఇది ఒక టెక్నిక్? నాకు అర్థం కాదు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తికి అంతమంది సబ్స్క్రైబర్స్ ఉండటం ఏంటండి? బీజేపీ పార్టీని విమర్శిస్తూ వీడియోలు చేస్తాడు, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ దేశాన్ని విమర్శిస్తూ వీడియోలు చేస్తుంటే వెంటనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ వీడియోని వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటారు. మన పార్టీకి ఫేవర్గా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేశారు. కానీ రీసెంట్గా ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ధ్రువరాటి మాట్లాడినటువంటి మాటలు చాలామంది భారతీయులు వ్యతిరేకిస్తున్నారు. ఏం మాట్లాడతాడంటే, ఆర్ఎస్ఎస్ అనేది హిట్లర్ సైన్యం లాంటిదంట. దేశ ప్రజల్ని ఊచకోత కూసి నరకం చూపించినటువంటి హిట్లర్ సైన్యం అను ఆర్ఎస్ఎస్ ఒకటేనా? ఆఫ్కోర్స్ ఒక మతానికి పరిమితమై ఉండొచ్చు. ఈ సంఘ్ అనేది, సంఘ్ పరివార్ అనేది ఒక మతానికి పరిమితమై ఉండొచ్చు. కానీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడడంలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. దేశ ఔన్నత్యాన్ని, దేశ స్థిరత్వాన్ని కాపాడడంలో ప్రముఖులు. ఒక రకంగా ఈ దేశంలో అలాంటి ఒక సంఘం ఉందా అంటే కొంతమందికి అనిపించవచ్చు ఆర్ఎస్ఎస్ ఇంకో కోణంలో చూడుగురు అని. ఏ కోణంలో చూసినా ఆర్ఎస్ఎస్ అంతే. కాకపోతే దేశాన్ని సుస్థిరంగా నిలబెట్టాలని, ఒక మతాన్ని అభివృద్ధి చేయాలని, మత మార్పిడుల ముఠాలను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మిగిలిన మతాలకు నచ్చకపోవచ్చు. నేను ఆ మిగిలిన మతాల మనోభావాల గురించి మాట్లాడలేదండి. దేశంలో ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించే మాట్లాడుతున్నాను. అయితే ఈ ఆర్ఎస్ఎస్ హిట్లర్ సైన్యం లాంటిదని పోల్చడం ఏమైనా పద్ధతిగా ఉందా? ఒకవేళ నిజంగా హిట్లర్ సైన్యం ఆర్ఎస్ఎస్ అయితే ఈ దేశంలో ధ్రువరాటి అనేవాడు ఉండగలడా? సరే, ప్రజెంట్ జర్మన్లో బతుకుతున్నాడు అనుకున్నది వేరే విషయం. మరి ఈ దేశంలో మిగిలిన మతాల వాళ్ళు, మిగిలిన ఈ దేశ మతాన్ని పాటించిన వాళ్ళు, ఈ దేశానికి వ్యతిరేకంగా ధ్రువరాటిలాగా మాట్లాడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళంతా ఈ దేశంలో ఎలా ఉండగలుగుతున్నారండి? ఇదొక పాయింట్. అలానే దురంధర్ సినిమాని ప్రాపగాండ చేయాలని విశ్వ ప్రయత్నం చేశాడు. అనేక రకాల రివ్యూలు, బ్యాడ్ రివ్యూలు ఇస్తూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ తను ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా. ఆ ఛానల్లో బీజేపీ పార్టీ గురించి, నరేంద్ర మోదీ గారి గురించి, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడింది ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాడు. పెద్ద షాకింగ్ కాంగ్రెస్ పార్టీకి. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ లేజీ అన్నాడు. అంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళట్లేదు, ఎప్పుడు మోసధోరణితో పోతున్నారు, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మెప్పు పొందేటువంటి ప్రయత్నం చేయట్లేదు అన్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ సూటుగాడు, ఆ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు నాకు అప్పచెప్తే కాంగ్రెస్ పార్టీని నేనే లీడ్ చేస్తా అనే విధంగా చెప్పాడు. అంటే ఏదో ఒక పదవి ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీలో అన్నట్టుగా మాట్లాడాడు. అది విన్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒక సామాన్య యూట్యూబరు పార్టీలోకి వెళ్ళిపోయి ఆ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక పదవి పొందుదామని ప్రయత్నం చేస్తున్నాడు అంటే తర్వాత మన దేశంలోకి వచ్చేటువంటి ప్రయత్నం. ఇప్పుడు జర్మనీలో ఉంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడు జర్మనీలో అంటే దేశానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నాడు కాబట్టి దేశ ప్రజలు తిరగబడతారేమని జర్మనీలో ఉంటున్నాడు. ప్రతి ఒక్కడు ఇదే పని చేసే, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కడు ఇదే చేస్తాడు. ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు అన్వేషణ ఉన్నాడు. నిత్యం లేచిన దగ్గర నుంచి హిందువులను బత్తాయిలు అంటాడు, భారతదేశం అభివృద్ధి లేదంటాడు, నిత్యం రేపులు జరుగుతున్నాయి అంటాడు, రేపు నా కూతురు పుడితే నా కూతురుని కూడా రేపు చేస్తారేమో అంటాడు. ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాడు కదా. ఇతను ఇండియాకి రాడు, నేను ఇండియాకి రాను, ఏం పిక్కుంటారు పిక్కోండి అంటారు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి ఇతర దేశాల్లో ఉండి మాట్లాడుతున్న వ్యక్తులకి మరి ఈ దేశంలో ఉన్న వ్యక్తులు ఎలా సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇదే ఆశ్చర్యకరమైన ఘటన. మన వీడియోలో ఇదే హైలైట్. ఇది దేశ వ్యతిరేక శక్తులని సబ్స్క్రైబ్ చేసి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే దేశ వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడడం మనకి నయనానందంగా ఉందా, శ్రవణానందంగా ఉందా? ఒకవైపు ఒక దేశ ప్రధానిని పట్టుకొని, ఒక దేశ ప్రధాని ధ్రువరాటి అనేవాడు నిజంగా వాడు మాట్లాడిన మాటలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. అంటే 140 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రధాని అసలు అలా మాట్లాడగలుగుతున్నాడు అంటే అతని వెనుకున్నటువంటి శక్తులు ఎవరు? ఏ ఏజెన్సీలు అతను నడిపిస్తున్నాయి? డాంకీస్ బెటర్ దెన్ మోదీ అంటాడా? ఈ ఎలా అనగలుగుతాడు? అలా 140 కోట్ల మంది ప్రజలు పిచ్చోళ్ళ మోదీని గెలిపించుకున్నప్పుడు అంటే నువ్వు ఒక్కడవే అప్రమేధావివే? కాంగ్రెస్ పార్టీకి, పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసే వ్యక్తి నువ్వు మేధావివే? ఇతనితో పాటు రవీష్ కుమార్ అని ఒక జర్నలిస్ట్ ఉంటాడు, అతను అంతే మాట్లాడతాడు.
మన రీసెంట్గా జరిగిన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో పాకిస్తాన్ వాళ్ళకి ఇండియా వాళ్ళు ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అంటాడు. ఎందుకు ఇవ్వాలండి? శత్రు దేశానికి షేక్ హ్యాండ్ ఇవ్వాలా? షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వాలి? అసలు ఒక్క చిన్న రీజన్ చెప్పండి. పైగా షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే మన గౌరవం నిలబెట్టుకున్నట్టే కదా. దీనికి ఏమి లాజిక్ చెప్తున్నాడంటే, మరి మీరు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు కదా, మరి పాకిస్తాన్ వాళ్ళు కొట్టిన బౌల్ని ఇలా చేత్తో పట్టుకుంటున్నారు కదా, దానికి మీకు ఇబ్బంది కలగట్లేదా అని అడుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో, ఇవేమి లాజిక్లు, దేశాన్ని మీద పగబట్టారో లేదా ఇతర దేశాల దగ్గర డబ్బులు తీసుకొని ఇట్లా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ మన దేశాన్ని ముంచేయడానికి బయట వాళ్ళు అవసరం లేదండి, మన దేశంలో ఉన్నోళ్ళు చాలు అన్నట్టు అట్లా తయారైంది పరిస్థితి. ఒక్కొక్కడు భారతదేశం మీద విషం జిమ్ముతున్నారు. బీజేపీ పార్టీ మీద విషం జిమ్మే దానిలో భాగంగా భారతదేశం మీద కూడా జిమ్మేస్తున్నారు. భారతదేశాన్ని కూడా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ధ్రువరాటి మాట్లాడిన మాటలు కానీ, రవీష్ కుమార్ మాట్లాడినటువంటి మాటలు కానీ పూర్తిగా దేశ వ్యతిరేకంగానే మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మేబీ అట్లా మాట్లాడరేమో డైరెక్ట్గా, అంత డైరెక్ట్గా. కొన్నిసార్లు మేబీ మాట్లాడితే గౌరవ్ గగోయ్ అనే అతని భార్య ఏదో పాకిస్తాన్ వెళ్ళాడు, అక్కడ ఏదో ఒక 6 months ఏదో ట్రైనింగ్ తీసుకున్నాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. రాహుల్ గాంధీ కూడా అప్పుడప్పుడు పాకిస్తాన్ వెళ్తాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాగే రాహుల్ గాంధీకి గురువు అయినటువంటి జార్జ్ సోరోస్ కానీ, జాకీర్ నాయక్ కానీ వీళ్ళంతా కూడా పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటారు. కానీ మరీ ఇంత పబ్లిక్గా రవీష్ కుమార్ మాట్లాడినట్టు, ధ్రువరాటి మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడరు. అంటే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మేము మాట్లాడరేమో, వీళ్ళు రాజకీయాల్లో లేరు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఇట్లాంటి మాటలు మాట్లాడి భారతదేశంలో ఎలా ట్రావెల్ చేయగలరండి? అందుకే విదేశాల్లో ఉండి భారతదేశం మీద వీడియోలు చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇతని వీడియోలను ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కడు అతని వీడియో రాగానే లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం, వ్యూస్ పెంచడం, సబ్స్క్రిప్షన్ పెంచడం. కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మీరు చెప్పే అబద్ధం నిజమైపోద్దా? 140 కోట్ల మంది ప్రజలు గెలిపించుకున్న నాయకుడు చేతగాని వాడు కాకుండా పోతాడా? 140 కోట్ల మంది ప్రజల ఆలోచన తప్పు అవుతుందా? ఈ దేశం గురించి మాట్లాడేటువంటి వ్యక్తికి లేదా అధికార పక్షాన్ని విమర్శించేటువంటి వ్యక్తికి ఒక స్థాయి ఉండాలి. ఆ స్థాయి సంపాదించుకోవాలి. కొంతమంది వ్యక్తులు, రాఘవ్ చద్దా అని ఒక ఆయన లోక్సభలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు, అద్భుతంగా మాట్లాడతాడు ఆయన, సమాజ్వాదీ పార్టీ అలాంటి వ్యక్తి కావాలి. అట్లా ప్రతిపక్షమైనా సరే అట్లా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి కావాలి. సిమ్ కార్డుకి ఇన్కమింగ్ ఎందుకు ఆపేస్తున్నారు అని అడుగుతున్నాడు అతను. వాస్తవం అది. బ్యాలెన్స్ లేకపోతే అవుట్ గోయింగ్ ఆపారు, వాస్తవమే. నా సిమ్ కార్డుకి మీరెవరు ఇన్కమింగ్ ఆపడానికి? ఈ నెట్వర్క్ కంపెనీలకి రైట్స్ ఎక్కడ ఉన్నాయి ఇన్కమింగ్ ఆపడానికి? దాని మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని అడిగాడు. మంచి మాట చెప్పాడు అతను. అలానే ఓట్లు వేసి గెలిపించే హక్కు ప్రజలకు ఉన్నప్పుడు ఆ రాజకీయ నాయకుడు సక్రమంగా పనిచేయకపోతే దింపే హక్కు కూడా ప్రజలకు ఇవ్వండి అని అడిగాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రసంగం ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినా సమర్థించడానికి సిద్ధంగా ఉన్నాం మేము. రాహుల్ గాంధీ గారిని ఇట్లాంటి మాటలు మాట్లాడమని చెప్పండి, మేము ఖచ్చితంగా సమర్థిస్తాం. అంతేగాని పబ్లిష్ అవనటువంటి నరవాణి పుస్తకం తీసుకొచ్చి లోక్సభలో ప్రసంగించడం, పార్లమెంట్ రూల్స్కి విరుద్ధం అని చెప్పినా వినకుండా మాట్లాడడం, ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ లీడర్స్ అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం, పాకిస్తాన్ ఇండియా మీద గెలిచిందని చెప్పడం, ఆపరేషన్ సింధూర్లో చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పడం, ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే అధికార పక్షాన్ని విమర్శించేటువంటి స్థాయి లేదేమో అని అనిపిస్తుంది. రాఘవ్ చద్దా లాంటి ఒక రాజ్యసభ ఎంపీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అధికార పక్షం, ఆయన మాట్లాడుతున్న మాటల్ని అధికార పక్షం కానీ స్పీకర్ కానీ అట్లా ఆలకిస్తారు ప్రశాంతంగా. మంచి పాయింట్ పట్టాడు, ఎక్సలెంట్ రా, ఇలాంటి ఒక పాయింట్ కదా కావాల్సింది అని టీవీల ముందు కూర్చున్న వాళ్ళు అనుకుంటారు. అలాంటి ఒక ఆలోచన ప్రజల్లో తీసుకురాగలగాలి ప్రతిపక్ష నాయకుడు. దానిలో ఫెయిల్ అవుతున్న ప్రతిపక్ష నాయకుడికి సపోర్ట్ చేయడం తప్పు కాదు. ఇప్పుడు ధ్రువరాటి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసినందుకు నేనేమనట్లేదండి. ఆ మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ధ్రువరాటి అనేవాడు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయడం నా ప్రాబ్లం కాదు, కానీ భారతదేశాన్ని వ్యతిరేకించడం నా ప్రాబ్లం, భారతదేశాన్ని అవమానించడం నా ప్రాబ్లం. రవీష్ కుమార్ అనే వ్యక్తి భారత క్రికెటర్సు పాకిస్తాన్ క్రికెటర్స్కి షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాడు. అది నా ప్రాబ్లం. బీజేపీ పార్టీని తిట్టినందుకో కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసినందుకో కాదు. ఎవడి ఐడియాలజీ వాడుకుంటుంది, ఎవడి ఆలోచన వాడుకుంటుంది, ఎవడికి నచ్చిన రాజకీయ నాయకుని వాడు సపోర్ట్ చేస్తాడు, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ దేశాన్ని మాత్రం వ్యతిరేకించకూడదు. నువ్వు ఎవరినైనా సపోర్ట్ చేయి, రాహుల్ గాంధీ, మోదీ, ఎనీ పొలిటీషియన్, బట్ దేశాన్ని మాత్రం వ్యతిరేకించకూడదు. ఇదొక్కటే నేను కోరుకునేది. జై హింద్, జై భారత్.